అమ్మవారికి జంతువులు బలిస్తారు. ఇదిగో ఇక్కడే ఉంది, జంతువులు బలిస్తుంటారు ఈ ఊరు కొంతమంది. అమ్మ దయగల తల్లి, సర్వజీవులు కన్నా తల్లి అని కసాకమని దాని పై కోసేస్తారు. సర్వజీవులు అంటే అది ఆ కోడి అమ్మదే కదా, బిడ్డ నీదా? మేక అమ్మదే కదా, నీదా? కోసేస్తారు. తల్లి తన కళ్ళ ముందు తన బిడ్డను కోస్తే ఆ తల్లికి ఎలా ఉంటుంది? మీరే ఆలోచించండి. నేనే మిమ్మల్ని తప్పు పట్టట్లా, తెలియజెప్తున్నాను అంతే. అందుకే జంతు బలులు అస్సలు చేయొద్దు. దాని బదులు మీరు పొంగలు పెట్టుకోండి, బట్టలు పెట్టుకోండి, ఇంకేమైనా చేసుకోండి. లేదు అమ్మవారు నాకు కోడి మేక తిని చిరాకేస్తుంది, నీ బిడ్డను కోసి పెట్టంటే కోస్తారండి? ఇస్తారండి? బలిస్తారా? మరి అమ్మ మీద భక్తి కాదు అది. భక్తి అంటే ప్రేమతో ఉంటుంది, భక్తి అంటే దయతో ఉంటుంది, భక్తి అంటే కరుణతో ఉంటుంది. అందుకని భయపడకండి. ఏ అమ్మవారు మీకు బలిపోతే ఏమీ చెయ్యదు, పైగా సంతోషిస్తుంది. అబ్బా నా బిడ్డ నాటకు మారాడని ఆ తల్లి ఎంతో సంతోషిస్తే. దాని బదులు మీరు పొంగళ్ళు పెట్టుకోండి, చక్కగా ఇలాగా అన్నదానాలు చేయండి, ధ్యాన కార్యక్రమాలకు హెల్ప్ చేయండి, లేదా దేవాలయానికి హెల్ప్ చేయండి, ఏదన్నా చేయండి, మంచి పని చేయండి. ఆ రక్తం మాత్రం వెళ్ళకండి, రక్తం జోలి వెళ్ళకండి. ఎందుకంటే జంతు బలి ఇచ్చి బాగుపడ్డోడిని నేను ఒక్కడిని చూడలేదు.